ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం. భగవాన్ శ్రీరమణ జీవిత విశేషాలు 27వ భాగం. శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో జంతువునాం నరజన్మ దుర్లభం అంటే మానవ జన్మ అనేది చాలా దుర్లభమైనది అన్న విషయాన్ని నొక్కి ఒక్కానించారు. ఎందుకంటే ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాన జ్ఞానం నరాణం అధికో విశేషః జ్ఞానేన హీనః పశుభిః సమానః. ఆహారము, నిద్ర, భయము, మైథునము మొదలైనవి మనుష్యులకు, జంతువులకు సమానంగా ఉంటాయి. కానీ మానవులకు జ్ఞానం అనేది విశేషంగా ఉంటుంది. ఈ జ్ఞానం ఎవరికైతే లేదో వారు పశువులతో సమానం అంటుంది ఉత్తరగీత. పశుపక్ష్యాది ఇతర జీవులకు మానవులకు వలె విశేష జ్ఞానం లేదు. మానవునికి మాత్రమే తన గురించి, తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి విచారించే ప్రజ్ఞ అనేది విశేషంగా ఉంటుంది. కోహం కథమిదం జాతం కోవా కర్తాస్య విద్యతే ఉపాదానం కిమస్తీహ. నేను ఎవరు, ఈ ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వలన ఉద్భవిస్తుంది, దీనికి కర్త ఎవరు అనే విచారించే జ్ఞానం ఒక్క మానవునికి మాత్రమే సాధ్యమవుతుంది. మనకు వచ్చే ఆలోచనలో మొదటి ఆలోచన నేను అనే ఆలోచన. ఈ నేను అనే ఆలోచన పుట్టిన తర్వాతనే నేనును ఆశ్రయించుకొని నాది, నావి, మీది, మీవి మొదలైన ఆలోచనలు క్షణక్షణం మారుతూ పరంపరగా పుడుతూ ఉంటాయి. మనలో రెండు నేనులు ఉన్నాయి. ఒకటి సత్యమైన నేను, రెండు మిథ్యా నేను. నేను ఎవరు అని తన్ను తాను విచారించగా మిథ్యా నేను అదృశ్యమవుతుంది. ఇది ఆత్మహత్యతో సమానం. అప్పుడు నిజమైన నేను మాత్రమే మిగులుతుంది. ఇదే ముక్తి, మోక్షం కూడా. మొదటి తలంపైన ఈ నేనునే వ్యక్తిగత ఆత్మ. దీనినే మిథ్యా నేను అని కూడా అంటారు. సత్యమైన నేను అనే అనంత సాగరం నుండి పుట్టిన నీటి బుడగ లాంటిది మొదటి తలంపైన మిథ్యా నేను. సాగరం నుండి పుట్టిన నీటి బుడగ ఆ బుడగ బద్దలైనప్పుడు అది నీటిలో పూర్ణంగా కలిసిపోతుంది. ఇది బుడగగా ఉన్నప్పుడు సముద్రంలో భాగంగానే ఉంటుంది. అట్లే సత్యమైన నేను నుండి పుట్టిన మిథ్యా నేను కూడా సత్యమైన నేను కంటే వేరు కాదు. నేను ఎవరు అన్న విచారణ ద్వారా తిరిగి సత్యమైన నేనులో అది లీనమైపోతుంది. ఇలా లీనమైపోవడాన్నే మోక్షం అంటారు. నేను అన్న తలంపు పుట్టిన తర్వాతనే శరీరం పుడుతుంది. నేను తలంపు మొదటిది, శరీరం రెండవది. మొదటిదైన నేనును తీసివేస్తే రెండవదైన శరీరం దానంతట అదే పోతుంది. కనుక పోగొట్టుకోవలసింది అన్ని ఆలోచనలకు మూలమైన మిథ్యా నేనును మాత్రమే. భగవానులు ఉన్నది నలుబదిలో నేను అని ఈ దేహము పలుకదు. నిద్రయందు కూడా నేను లేనని ఎవ్వరూ చెప్పుటలేదు. నేనొకటి పుట్టిన వెనుక నిఖిలము పుట్టును. ఈ నేను ఎక్కడి నుంచి పుడుతుందో అని సూక్ష్మబుద్ధితో శోధింపు అని నేను పుట్టే స్థానాన్ని శోధించమని మనకు ఉపదేశిస్తున్నారు. అలాగే దేహో నజానాతి సతోన జన్మ దేహ ప్రమాణోన్య ఉదేతి మధ్యే అహంకృతి గ్రంథి విబంధ సూక్ష్మ శరీరచేతో భవజీవనామ. జడమైన శరీరము నేను అనదు, సత్తైన చిత్తు జనించదు. నడుమ దేహ పరిణామముగా నేనొకటి పుట్టును. ఇదియే చిజ్జడ గ్రంథి, బంధము, జీవుడు, సూక్ష్మ శరీరము, అహంకారము, సంసారము, మనస్సు మొదలైనవిగా తెలుసుకో అని ఉపదేశిస్తున్నారు. మరియు మనస్సు గురించి చెబుతూ భగవానులు శబ్దాది రూపం భువనం సమస్తం శబ్దాది సత్తేంద్రియ వృత్తి భాస్యాః సత్తేంద్రియాణం మనసో వశే స్యాత్ మనోమయం తద్భువనం వదామః. లోకము పంచ విషయాత్మకము, వేరు కాదు. ఆ పంచ విషయములు పంచేంద్రియ గోచరములు. ఆ పంచేంద్రియముల మూలముగా ఒక మనస్సే లోకమును ఎరుంగుట చేత లోకము మనస్సే అగును. మనస్సు లేక లోకము కలదా చెప్పుము. విషయాలంటే ఇంద్రియాల ద్వారా మనసు గ్రహించే సంగతులు అంటే సమాచారం. పంచేంద్రియాలు కూడా స్వయం చైతన్యవంతమైనవి కావు. ఇంద్రియాల ద్వారా సమాచారం మనసుకు చేరుతుంది. మనసుకు భౌతికమైన ఆధారం మెదడు. ఇది మనసు యొక్క
సువిశాలమైన క్రీడాస్థలం. మనసు అంటే ఆలోచనల సమూహం. ఆలోచనలు దేహధారులైన మనుష్యులకు మాత్రమే కలుగుతాయి. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః. వృత్తులన్నీ అనగా ఆలోచనలన్నీ అహం వృత్తిని అంటే నేను అన్న ఆలోచనను ఆశ్రయించి ఉంటాయి. ఈ ఆలోచనలే మనస్సు కనుక అహం వృత్తి అనగా నేను అన్న ఆలోచనను మనస్సుగా తెలుసుకో అంటున్నారు. అహం వృత్తి సమస్తానాం వృత్తీనాం మూలముచ్యతే. సకల వృత్తులకు అనగా అన్ని ఆలోచనలకు అహం వృత్తి నేను అన్న ఆలోచనే మూలమని చెప్పబడుచున్నది అని రమణగీతలో భగవానులు చెప్పారు. మనస్సు విజృంభించే చోటు శిరస్సే అయినప్పటికీ అది పుట్టుచోటు హృదయమే అనగా ఆత్మతేజము నుండి ఒక రశ్మి బయలు వెడలి అమృతనాడి ద్వారా శీర్షస్థానం చేరి మనస్సుగా అవుతుంది. మెదడు కూడా భౌతికమైనది, జడమైనది. కానీ మనస్సుకి చైతన్యం ఉంది. మనస్సుకి చైతన్యం ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే భగవానుల ఉపదేశసారంలో ఇలా చెప్పారు. చిత్తము ప్రాణము చిత్క్రియాశక్తి యుక్త శాఖలు మూల శక్తి ఏకంబు. మూల శక్తికి 2 శాఖలు కలవు అంటే అది 2 విధాలుగా ప్రకాశిస్తుంది. అవి ఏవనా, 1 చిద్యుక్త చిత్తము, 2 క్రియాయుక్త ప్రాణం. ప్రాణము అనగా వాయువు శరీరంలో రాకపోకలు చేయుచు ఆ శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. చిత్తము అంటే మనసు దశేంద్రియముల ద్వారా బాహ్యంతర వృత్తులు కలిగి వెలిలో సంచారము చేయుచూ ఉండును. చిత్ చైతన్యంతో మనసు ప్రకాశిస్తూ ఉంటుంది. జగత్తంతయు మనస్సు నుండి ప్రసారితమైనదే అనియు, మనస్సు ఆత్మ యొక్క క్రియాయుక్తమైన శక్తి మాత్రమే అని ఎప్పుడూ సాధకులు గుర్తించుకోవాలి. కావున మనస్సుకు శక్తి చిత్తు లేదా హృదయం నుండి లభిస్తుంది. ఇంద్రియాల ద్వారా వచ్చిన సంకేతాలు మెదడుకు చేరగా మనసు వాటిని గ్రహిస్తుంది. ఇంద్రియాలు మెదడు కూడా చైతన్యవంతమైనవి కావని గ్రహించుటకు మనకు నిద్రయే ఉదాహరణ. నిద్రలో ఇంద్రియాలు అంధకారంలో లీనమై ఉంటాయి. నిద్రలో నేను అనే తలుపు లేదు. ఈ స్థితిలో మనస్సు ఉండదు. కానీ నిద్రలో ఎవరు తన అస్తిత్వాన్ని కాదనలేరు. నిద్రలో నేను అనేది శరీరంతో సంబంధం లేకుండా మూల చైతన్యంలో లీనమై ఉంటుంది. మనస్సు కూడా పూర్తిగా చైతన్యవంతమైనది కాదని చెప్పడానికి నిద్రాస్థితియే ఉదాహరణ. ఎందుకంటే మనస్సు జాగ్రత్తావస్థలో మాదిరిగా నిద్రావస్థలో పనిచేయడం లేదు. కానీ దానికి భిన్నంగా స్వప్నావస్థను అది అనుభవిస్తోంది. స్వప్నావస్థలోని మనస్సు జాగ్రత్తావస్థలోని ఇంద్రియాలతో పని లేకుండా స్వాప్నిక జగత్తుకు తగిన సాధనాలను సృష్టించుకొని అది పనిచేస్తూ ఉంటుంది. మొదటి ఆలోచన అయిన నేను అను వృత్తియే అసలైన నేను అనగా సత్యమైన నేను గురించి వివరిస్తుంది. కావున ఈ నేను అనేది సామాన్యమైనది కాదు. ఈ నేను అనే వృత్తికి లోకం గురించి తన గురించి ఆలోచించే అద్భుతమైన శక్తి ఉన్నది. ఈ శక్తి ప్రవాహము ఎడతెరిపి లేకుండా ఏ స్థానం నుంచి సంభవిస్తుందో దానినే హృదయం అంటారు. అహం వృత్తి సమస్తానాం వృత్తీనాం మూలముచ్యతే. నిర్గచ్చతి యతో హంతేహి హృదయం తత్సమాసతః. సకల వృత్తులకు మూలమైన హృదయం అంటే ఏమిటి? ఈ హృదయం శరీరంలో ఉంటుందా? ఉంటే ఎక్కడ ఉంటుంది? అది ఎలా పనిచేస్తుంది? భగవాన్ శ్రీ రమణులు ఈ హృదయం గురించి ఏమని వివరించారు? వారి యొక్క అనుభూతుల గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భగవాన్ శ్రీ రమణ జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి.